గాయ్స్, ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీ బర్త్ చార్ట్ని ఎలా డిజైన్ చేస్తారు అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫస్ట్లీ మన సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ అనేవి ఉంటాయి. అయితే వీటిలో మన ఎర్త్ పైన ప్రభావం చూపించేవి 7 ఎంటిటీస్. అయితే ఈ గ్రహాలు మన ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు డిఫరెంట్ పొజిషన్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా భూమి మీద ఒక చైల్డ్ పుట్టినప్పుడు, అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఒక చైల్డ్ పుట్టినట్లయితే అప్పుడు మన ఎర్త్ చుట్టూరుగా ఉన్న 360 డిగ్రీ యాంగిల్ని మనం 12 డివిజన్స్గా డివైడ్ చేసుకుంటాం. ఆ 12 డివిజన్స్నే 12 రాశులు అంటారు. ఇప్పుడు ఏ రాశిలో చూస్తే ఏ గ్రహం కనిపిస్తుంది అంటే మిథున రాశిలో సాటర్న్, సింహ రాశిలో జూపిటర్, తుల రాశిలో మూన్, వృశ్చిక రాశిలో సన్, ధను రాశిలో వీనస్ అండ్ మెర్క్యూరీ, ఫైనల్గా కుంభరాశిలో మార్స్. ఈ విధంగా ఈ గ్రహాలు అనేవి ఈ 12 రాశుల్లో అలైన్ అవుతున్నాయి. దీన్ని మనం ఒక పిక్టోరియల్ వేలో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దీన్నే మనం బర్త్ చార్ట్ అని పిలుస్తాం. ఇక్కడ ఆ 12 రాశులని 1 to 12 నెంబర్స్తో ఇండికేషన్ చేసుకున్నాం. అలానే ఆ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో దాన్ని రిప్రజెంటేషన్ చేసుకున్నాం. ఈ బర్త్ చార్ట్ని మనం డిఫరెంట్ టైప్స్లో కూడా చూడొచ్చు. బట్ ఏ టైప్లో చూసినా కూడా 1 to 12 రాశులే ఉంటాయి. అండ్ ఈ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అనేది ఇండికేషన్ చేస్తారు. సో ఏ మెథడ్ అయినా కూడా చెప్పే పాయింట్ ఒకటే. అలానే మూన్ ఏ రాశిలో ఉందో దాన్నే జన్మ రాశి అంటారు. ఈ ఎగ్జాంపుల్లో నెంబర్ 7 విచ్ ఈస్ తులా రాశి.